నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాంగతారావు గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మనకి కోరికలు తీర్చే ముందు భగవంతుడు ఎలాంటి పరీక్షలు పెడతాడు? కోరికలు తీర్చే ముందు భగవంతుడు ఎలాంటి పరీక్షలు పెడతాడంటే, మనం కోరిన కోరిక సమంజసమైనదా లేదా, అది మనకు అవసరమైనదా లేదా, లేదు మనకు ఆ కోరిక తీర్చుకోవడానికి కావాల్సిన అర్హత మనకుందా అనేది కూడా మనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు దేవుడు కోరికలు తీరుస్తాడు కదా అనేసి నేను ప్రధానమంత్రి కావాలంటే తీరుస్తాడు దేవుడు? అసలు 140 కోట్లలో ఒక్క వ్యక్తికే ఉంటుంది ఆ ఛాన్స్. మరి ఇంకేదో అంటే ఇట్లాంటి తీరని కోరికలు అంటారు. ఇట్లాంటి గొంతెమ్మ కోరికలు కోరితే దేవుడు కనీసం ఆలకిస్తాడు అనిపిస్తుందా? మనకు అనిపించదు. మన దైనందిన జీవితంలో మనకు అవసరమైనటువంటి విషయాలకు మనము పెట్టే సంకల్పమే కోరిక. భగవంతుడా సమస్త శుభాలు ప్రసాదించు అనేటువంటి కోరిక ఎలా ఉంది? దాంట్లో అన్నీ వచ్చేసాయా? సమస్త శుభాలు అంటే నా జీవితానికి కావాల్సిన అన్నీ నాకు అనుగ్రహించు. మనం అంగడి సరుకులు చదివినట్టు దేవుడి దగ్గర మనకు శత్రువులు, ఆస్తులు, ఇంకేదో ప్రమోషన్లు, ఇంకేదో వాళ్ళపైన కంప్లైంట్స్ ఇవన్నీ చదివి దేవుడికి విసుగు వస్తుంది, సోదిలాగా ఉంటుంది. ఇంత తలతిక్క ఉన్నటువంటి వ్యక్తులతో అవసరమా దేవుడికి? వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు దేవతలు. వాళ్ళ ఆలోచన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సమస్త శుభాలు ప్రసాదించు స్వామి, దీని మించిన కోరిక లేదు. దీంట్లో అన్నీ వచ్చేసాయి. మనం ఒకరిపైన కంప్లైంట్ ఇవ్వడం లేదు, ఇంకెవరు చెడ్డ కోరడం లేదు, మనకు అవసరం లేనిది అడగడం లేదు. సమస్త శుభాలు అన్నప్పుడు ఒక శివభక్తుల కుటుంబం ఒకటి ఉండేది. ఇంటిలో 10 శివభక్తులే. ఆ వ్యక్తికి పిల్లలు లేరు, దారిద్ర్యం ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న కండ్లు లేవు. తల్లిదండ్రులు కండ్లు లేవు, ఇతనికి పిల్లలు లేరు, దారిద్ర్యం ఉంది, కానీ అందరూ శివభక్తులే. కాబట్టి ఒకసారి వీళ్ళు చేసిన పూజలకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమైపోయాడు. ఏం కావాలో కోరుకోండి అన్నాడు. పిల్లలు కావాలని అడిగితే డబ్బు లేదు, ఆ పిల్లల్ని చూసేందుకు తల్లిదండ్రులు కన్నులు లేవు. డబ్బులు కావాలని అడిగితే ఆ డబ్బులు పెట్టుకుని ఎవరికి తినిపించాలి? కండ్లు లేని తల్లిదండ్రులకి తినిపించినా ప్రయోజనం లేదు, పిల్లలు లేకుండా చేసేందుకు లేదు. అంటే తల్లిదండ్రులకు కండ్లు కావాలంటే వాళ్ళు చూసి కొడుకు యొక్క దారిద్ర్యాన్ని, పిల్లలు లేని తనని చూసి బాధపడాలి. పరమేశ్వరుని చెప్పాడు, ఒక కోరిక మాత్రమే తీరుస్తానని చెప్పాడు. ఒక కోరిక మాత్రమే కోరుకోవాలన్నాడు. సరే స్వామి మీరు వెళ్ళొద్దండి, మేమందరూ మాట్లాడుకొని వస్తాము అని చెప్పేసి ఆయన అక్కడ కూర్చోబెట్టేసి కుర్చీ వేసి పరమేశ్వరుని అందరూ అంట్లోకి వెళ్ళి, ఈ విధంగా స్వామివారు వచ్చారు, మనకు ఒక కోరిక తీరుస్తా అంటున్నారు, కానీ మనకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి అని ఏం కోరుకోవాలనేసి వాళ్ళందరూ మాట్లాడుకుని మళ్ళీ స్వామి మేము ఒకే కోరిక కోరుతాము, తీర్చండి అన్నారు. అడగండి అన్నాడు. నా పిల్లలు బంగారు కంచంలో అన్నం తింటా ఉంటే మా అమ్మ నాన్న అంటే తల్లిదండ్రులు చూస్తూ ఉండేటువంటి అదృష్టాన్ని ప్రసాదించు. అర్థమైందా? అర్థమైంది. వాళ్ళ సంతానం కావాలి, బంగారు కంచంలో తినాలి అంటే సంపద వచ్చేసింది, అది వాళ్ళ అమ్మ నాన్న చూసేటువంటి వరాన్ని తదాస్తు అన్నాడు. అలా కోరాలి దేవుణ్ణి. మాకు అంటే దాన్ని ఒకే కోరికను విడగొడితే 5 అవుతాయి, 5 కోరికలు అవుతాయి. అంటే చూస్తుండగా మేము తినాలి అంటే వాళ్ళ కళ్ళు కూడా రావాలి. ఆలోచన విధానం కదా ఉంది కదా, అది దానికి ఇటువంటి ఆలోచన విధానం భగవంతుడు చాలా సంతోషపడతాడు. అందుకే నేను చెప్పే విధానం అంటే సమస్త శుభాలు ప్రసాదించు స్వామి. ఒక వ్యక్తితో గొడవ అయితే ఆ తలకాయ పగలని పోయి దేవుడు కొబ్బరికాయలు కొడతారు, అంతే కదా. అంటే ఎవరికో ఏదో జరగాలని పోయి దేవుని మొక్కుతున్నారు. అంటే దేవుడు వీళ్ళకి ఒక లేబర్ లాగా, ఒక కూలీలాగా వాడుకుంటారు అనమాట. ఒకవేళ వీళ్ళ కోరిక తీరలేదు, దేవుడు అవిటివాడైపోతాడు, చెవిటివాడైపోతాడు, కళ్ళు లేనివాడు అవుతాడు. ఇంకా దేవుడు పెట్టే పరీక్షలు ఏముంది? ఇక్కడ దేవుడికి పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఒకప్పుడు కాలాలు మనకు సంబంధం లేదు. ఈ కాలం ముందు మనమే ఆ పరీక్షలు మనమే పెట్టుకుంటున్నాం. మనం అడిగే విధానంలోనే మనమే పరీక్ష పెట్టుకుంటున్నాం. మనం ఏం కావాలి, ఎలా అడగాలి అనేటువంటి ఒక ఐడియాలజీతో పోయినామంటే ప్రతి ఒక్క కోరిక తీరుతుంది. మనల్ని పరీక్షించే టైం వేస్ట్ చేసుకునేంత అవసరం దేవుడికి లేదు. వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. ఆలయాలు చాలా పవర్ బ్యాంక్స్. అక్కడ ఎలా బిహేవ్ చేస్తే మనకు ఆ కాస్మిక్ కనెక్టివిటీ అవుతుందని మనం కనుక్కుంటే చాలు. ఇప్పుడు ప్లగ్ చక్కగానే మనం ఏమన్నా ఒక స్తోత్రం మంత్రం చెప్తే ఛార్జింగ్ ఎక్కుతుందా? లేదు. అలా చక్కగానే కరెంట్ ఉంటే ఆటోమేటిక్. సరిగ్గా చెక్కకుండా
ఛార్జింగ్ ఎలా వస్తుంది? రాదు. రాదు. సేమ్ మనం కనెక్ట్ అవ్వాలి. మనం కనెక్ట్ అయ్యే విధానంలో ఉంది మొత్తం. కాబట్టి దేవుడు ఎటువంటి పరీక్షలు పెడతాడు ముందంటే మనమే పరీక్షలు పెట్టించుకునే విధంగా మనం కోరుతున్నాం. ఇప్పటి కాలానికి ఇదే నేను నమ్ముతా ఉండేది. అవును. దేవుడి మీద నింద మనం వేసేది ఇప్పుడు. ఒకప్పుడు కృత త్రేత ద్వాపర యుగాల కథ మనకొద్దు. ఈరోజు అవసరమైనటువంటి ఆన్సరు పరిస్థితులకు తగినట్టు మనం మాట్లాడుకోవడమే కరెక్టు. కాబట్టి దేవుడు పరీక్షలు పెట్టి మార్కులు వేసి పేపర్ కరెక్షన్ చేసేంత పరిస్థితిలో లేదు. మనం అనుసంధానం అయ్యేదాన్ని బట్టే ఉంటుంది. అవును. కాబట్టి మనము సరైన ఐడియాలజీతో పోవాలి. ఇప్పుడు నేను మీకు ఉదాహరణగా చెప్పినటువంటి ఈ స్టోరీనే కనువిప్పులాగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అవును. కాబట్టి మనము భగవంతుణ్ణి సాముదాయకమైనటువంటి ఆలోచన విధానాలతో మనం ప్రవర్తించాలి. ఇప్పుడు ఆలయానికి వెళ్ళినామంటే మనము దేవుడు తప్ప ఇంకెవరు కనిపించకూడదు. ఇంకా అక్కడికి కనిపించిన ఫ్రెండ్స్ ఆడ ఫోన్లో ఐఎమ్ బిజీ, ఐఎమ్ ఇన్ టెంపుల్, ఐ విల్ కాల్ యూ లేటర్ అంటూ ఉంటే దేవుడికి సరే చూసుకోండి, బయట పోయి చూసుకోండి. అవన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. ఫొటోస్ దిగడం, వీడియోస్ కూడా తీయడం, అదంతా ఒక టైం పాస్ యాక్టివిటీ. ఏదో ఒక పార్కులో పోయినట్టు పోకూడదు. ఆలయానికి ఆర్తితో పోవాలి. అక్కడికి ఈ సెంట్లు మేకప్లు వేసుకొని కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు. మనం బాధల్లాగా ఉన్నాము, చింతనతో వెళ్ళాలి. మనలో ఆయనకి మన చింతన కనిపించాలి. మన డ్రెస్సులు ఇవన్నీ చూడ్డు. ఆయన ఆత్మ చూస్తాడు, ఆత్మశుద్ధి చూస్తాడు. కాబట్టి మనం ఏమి ఉండిలో వేయాల్సిన అవసరం లేదు. మన గుండెల్లో నుంచి ఆయన్ని స్పృశిస్తే చాలు. భగవంతుని ముక్కేటప్పుడు ఒక జర్కు వస్తుంది, ఉలికి పడతాం, అదే స్వీకరించేది ఆయన. ఉండిలో వేసే డబ్బులు ఏం దానికోసం ఆయన కాసుకోవడం లేదు. ఆలయాభివృద్ధికి వేయాలి, తప్పలేదు. కానీ నేను 1000 రూపాయలు వేస్తాను నువ్వు నా కోరిక తీరిస్తే. ఆలయ అభివృద్ధికి అనుకోరు గురువుగారు, దేవుడికే వేస్తున్నాము అని అనుకుంటారు చాలామంది. వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు. కానీ ఆలయాభివృద్ధికి భగవంతునికి అని కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. ఇలా ప్రత్యేకమైన ఆలోచన విధానంతో ఆలయానికి వెళ్ళి కనెక్ట్ అయితే మన కోరికలు తీరుతాయి. మనమే మన ఆలోచనతో పరీక్షలు పెట్టుకునే పరిస్థితికి దేవుడు మన వైపు చూడకపోతే పరీక్ష లెక్క. కాబట్టి ఇట్లా మనము మన థాట్ ప్రాసెస్ అనేది మనము పెట్టే సంకల్పానికి దేవుడు వెంటనే కనెక్ట్ అవ్వాలి. అలా చేయాలి. ఇది సరిపోతుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.